హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. ముఖ్యంగా రాజా సాబ్ సంబంధించినటువంటి రివ్యూ కనుక మనం చూసుకున్నట్లయితే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినటువంటి రాజా సాబ్ పైన అటు ప్రభాస్ అభిమానుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఒక రకమైనటువంటి బజ్ క్రియేట్ అవ్వటం మనందరికీ తెలిసిన విషయమే. ఎంతగా బజ్ క్రియేట్ అయిందంటే ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఒక కొత్త తరహాలో మంచి కామెడియన్ ఫుల్ ఎంటర్టైనర్గా చూడబోతున్నాము. ఇప్పటివరకు మాస్ మసాలా హీరోగా సూపర్ హార్డ్ కోర్ ఫైట్లు చేసే ఒక మాస్ హీరోగానే ప్రభాస్ గత కొంతకాలంగా మనకు తెలుసు. అటు 'బాహుబలి' కావచ్చు, 'సల్లార్' కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ సినిమా చూసినా కూడా ప్రభాస్ ఒక మాస్ హీరోగానే మనకు తెలుసు. అయితే ఇప్పుడు తన జాన్రా మార్చి ఇప్పుడు ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ టైమ్ ప్రభాస్ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్‌కి మనం చూడబోతూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సిన ఈ 'రాజసాబ్' మూవీ కేవలం ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్స్ థియేటర్‌లో పడటం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా హైకోర్ట్‌లో పిటిషన్ వేసి వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. తద్వారా ఇప్పుడు హైదరాబాద్, నిజాం మొత్తం కూడా ఈ 'ప్రభాస్' మూవీ అనేది రిలీజ్ కాలేదు. సో, దానికి సంబంధించి క్లియర్‌గా మనం మాట్లాడుకోవాలంటే, ప్రతి థియేటర్ దగ్గర అభిమానులైతే కోలాహలాన్ని మనం చూడొచ్చు. ఎంతగా అంటే, ఒక రకంగా చెప్పాలంటే విమల్ థియేటర్ దగ్గరికి కనుక మనం వెళ్లి కూర్చుంటే, గేట్లు ఇరగ్గొట్టి లోపలికి వెళ్ళటానికి, ప్రవేశించడానికి ఆల్రెడీ అభిమానులు ట్రై చేశారు. అక్కడ కేవలం మీడియా కోసమే షో ఏస్తాము అని చెప్పినప్పటికి కూడా, చాలా ఎక్కువ మంది అభిమానులు అక్కడికి చేరి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. పాలాభిషేకాలు చేశారు. ప్రభాస్‌కి పూర్తి అంటే పూర్తి స్థాయిలో మద్దతిస్తూ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటూ పూజలు, యాగాలు మొత్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ క్లియర్‌గా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తంలో కూడా ప్రభాస్ లవ్ స్టోరీ, ముగ్గురు అమ్మాయిల ఇంట్రొడక్షను, ఆ తర్వాత ఒక సస్పెన్స్ రకంగా జర్నీ అయ్యే స్టోరీ అది. ఒక తాత గురించి ఒక మనవడు అన్వేషిస్తూ ఉంటాడు. దానికి వాళ్ళ నానమ్మ పక్కనే ఉండి వాళ్ళ తాతని ఎలాగైనా కలవాలి అనేసి చెప్తూ ఉంటారు. ఈ స్టోరీలో అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభాస్ గారికి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్ తినికి డబ్బులిస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ద హీరోయిన్. ఇలా ఆ తర్వాత ప్రభాస్ జీవితంలో వాళ్ళ తాతగారిని అనుకోని సిట్యుయేషన్‌లో చూస్తే తను హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత స్టోరీ ఎన్ని మలుపులు తిరిగింది. వాళ్ళ తాతగారు హిప్నటైజ్ చేయటంలో ప్రజల్ని మాస్టరు. తను కొన్ని కోట్ల రూపాయలటువంటి ఆస్తిని తను సొంతం చేసుకునుంటాడు. దాన్ని ఎవరు తీసుకెళ్ళకుండా చివరికి మనవడైనా కూడా దాన్ని టచ్ చేయడానికి తను పర్మిషన్ ఇవ్వడు. ఇలా ఆ ఆస్తిని కాపాడుతూ ఉన్నటువంటి తన దగ్గర నుంచి ఆ ఆస్తిని లాగేసుకోవడానికి ప్రభాస్ చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ఈ క్రమంలో కనుక మనం క్లియర్‌గా చూసినట్లయితే సంజయ్ దత్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరి దగ్గర ఉందంటే ముఖ్యంగా అందరూ చెప్తుంది మారుతి గారి దగ్గర. డైరెక్షన్‌లో పూర్తి స్థాయిలో ప్రభాస్‌ని ప్రెజెంట్ చేయటంలో మారుతి పూర్తిగా విఫలమయ్యాడని చెప్తూ ఉన్నారు. కథలో కూడా స్టెబిలిటీ లేకుండా ఏదో కుప్పిగంతులేసినట్టు అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం ఇట్లా ఒక పద్ధతి పాడు లేకుండా వెళ్ళిందంటూ కూడా అంటూ ఉన్నారు. కానీ ముఖ్యంగా ఒక విషయం మనం క్లియర్‌గా గమనించాలి ఏంటంటే, మనకి ట్రైలర్‌లో అక్కడ ఇక్కడ కనిపించినటువంటి 'రాజా సాబ్ ఏందిరా' అని మాస్ డైలాగ్ చెప్పినటువంటి ఆహ్, ఏజ్డ్ 'రాజా సాబ్' ప్రభాస్ మాత్రం కనిపించలేదు. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందంటే ప్రభాస్ డ్యూయల్ రోల్ ఉంటారు. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తారు. అదేవిధంగా ఒక ఆహ్, యంగ్ ప్రభాస్ ఏమో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తూ ఉంటే, ఒక సీనియర్ ప్రభాస్ ఏమో అందరిని ఆట ఆడించుకునే ఒక మాస్ హీరోలా ఉంటారని అనిపించింది. కానీ చివరికి అక్కడికెళ్తే అసలు ఆ క్యారెక్టర్‌లే సినిమా లేదు. ఏదైతే 'రాజా సాబ్' అని ఇక్కడ మాయల మంత్రాలు చేసి పైకి మనుషుల్ని లాగి మళ్ళీ కుర్చీని ఇలా కింద పడేసే ప్రభాసు మాస్ హీరో అయితే అక్కడ లేడు. తద్వారా ప్రజలైతే చాలా విధాలుగా డిసప్పాయింట్ అయ్యారు. ఆ ప్రభాస్ కోసమే సినిమాకెళ్ళినోళ్ళు చాలామందున్నారు. ఆ గెటప్ చూడాలని థియేటర్ మొత్తం ఎదురు చూస్తున్నప్పటికి కూడా ఏదో ట్రైలర్ కోసం ఒక కామెడీని తయారు చేసి మన పైన రుద్ది మనల్ని సినిమాకి రప్పించటం కోసం మారుతి ఇటువంటి గిమ్మిక్కులు చేశాడా అనే విధంగా ప్రభాస్ ఏజ్డ్ క్యారెక్టర్ పూర్తిగా సినిమాలో కనిపించలేదు. అంతేకాదు ముఖ్యంగా చెప్పాలంటే
ఈ మూవీని పూర్తి స్థాయిలో రిలీజ్ చేయటంలో 'మైత్రి' మూవీస్ కూడా ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణలో ఎక్కడా కూడా ఒక్క షో కూడా ప్రీమియర్ పడలేదు. రేపు ఆల్రెడీ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఆంధ్రాలో, లండన్‌లో వేరే వేరే కంట్రీస్ అన్నిట్లో కూడా షోస్ పడిపోయినాయి. ఇప్పుడు టాక్ మొత్తం నెగెటివ్‌గా వస్తూ ఉంది. ఈ నెగెటివ్ టాక్‌లో చివరికి దీనికి ఇచ్చే రేటింగ్‌లు గనక మనం చూసుకున్నట్లయితే 0.25, 0.5, 0.75, 1 కూడా ఇవ్వట్లేదు ఎవరు కూడా. ఈ మొత్తానికి కారణం ఏంటంటే డైరెక్షన్‌లో ఫెయిల్యూర్. ప్రభాస్‌ని హీరోగా ప్రెజెంట్ చేయటంలో మారుతి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యాడనేది మాత్రం వాస్తవం. అందుట్లో చిన్న చిన్న తడబాట్లు, చిన్న చిన్న సినిమాలకి మంచి మంచి డైలాగులు రాసుకొని కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్‌కెళ్ళేటువంటి మారుతి ఉన్న పళంగా భారీ బడ్జెట్ మూవీ దట్టు పాన్ ఇండియా హీరోతో చేస్తున్నప్పుడు అతని ఊహల్ని ప్రభాస్ పైన రుద్దాడు. ఆ ఊహల్ని సినిమాలో తీసుకొచ్చాడు. హిప్నోటైజ్ అనే వివిధ లోకాల్ని క్రియేట్ చేశాడు. ఒక మెస్మరైజింగ్ మూమెంట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసినప్పటికి కూడా అదంతా ప్రేక్షకుల్ని అంత ఆకట్టుకోలేదనే చెప్పాలి. చివరికి ప్రభాస్ చేస్తున్న ప్రతి సీను ఒక ఇమాజినేషన్ అన్నదాన్ని మాత్రం ఎవడు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఓవరాల్‌గా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయాం. ముఖ్యంగా నిధి అగర్వాల్ క్యారెక్టర్ అయితే అదేంటో మరి నిధి అగర్వాల్ బ్యాడ్ లక్కో లేకపోతే ఆవిడ లెగ్ మహిమో తెలీదు. ఆవిడ యాక్ట్ చేసిన ఏ మూవీ కూడా సక్సెస్ అవుతుందా అనటంలో తెలుగు సినిమాలో అయితే ఎవరు అనలేరు ఇప్పటివరకు. ఎందుకంటే నిధి అగర్వాల్ గతంలో 'హరిహర వీరమల్లు'లో ఏ క్యారెక్టర్ చేసిందో ఇక్కడ కూడా అదే క్యారెక్టర్. సేమ్ ఎక్స్‌ప్రెషన్స్, సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్. నిధి అగర్వాల్ వల్లే ఈ మూవీలో ఈ మూవీ డిజాస్టర్ కాబోతుందా అంటూ కూడా కొంతమంది అంటూ ఉన్నారు. నిధి అగర్వాల్‌ని కనీసం తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది. చూస్తున్న ప్రతి ఫ్రేమ్‌లో కూడా ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చేసినప్పటికి కూడా అదేమీ అనిపించట్లే. ఎందుకంటే రొటీన్‌గా అనిపిస్తుంది. నిధి అగర్వాల్ వల్ల సినిమాకైతే ఒక్క పైసా కూడా ఉపయోగం లేదు. ఓవరాల్‌గా సినిమా మొత్తం చూసుకున్నట్లయితే ప్రభాస్ కెరియర్‌లో ఇది ఒక డిజాస్టర్‌గా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో చాలా రివ్యూలు చెప్పినప్పుడు కింద ఫ్యాన్స్ చాలా బాధపడుతూ చెప్పడం జరిగింది. కానీ వాస్తవాన్ని వాస్తవంగా మీకు అందించడంలో మేమేమాత్రం వెనకాడం. ఈ సినిమాని రేటింగ్‌లు గనక మీరు చూసినట్లయితే 1 కన్నా ఎవరు ఎక్కువ ఇవ్వట్లేదు. ఎవరో అభిమానులు క్రొకడైల్స్ పట్టుకెళ్ళి, అది పట్టుకెళ్ళి, ఇది పట్టుకెళ్ళి హైదరాబాద్‌లో విమల్ థియేటర్ల దగ్గర గేట్లు బద్దలు కొట్టి, సినిమా థియేటర్‌లోకెళ్ళి నానా హంగామాలు చేసి, అటు వైజాగ్‌లో కూడా ఇటువంటి సిట్యుయేషనే పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేసి రోడ్డు మీద మంటలు పెట్టి, ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి ఏలూరులో డీజేలు పెట్టి ఎన్ని చేసినప్పటికి కూడా సినిమాలో విషయం లేకుండా సప్తగిరిని కూడా తీసుకొచ్చి సినిమాలో ఇరికించారు. ఆ సప్తగిరి మనకి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఏ సినిమాల్లో ఆయన సప్త ప్రేమ కథా చిత్ర హిట్‌లో 'అఖా' అంటూ ఫేమస్ అయ్యాడు. కానీ ఇందుట్లో ఆయన కూడా అంత ఆకట్టుకోలేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 'రాజాసాబ్' ప్రీమియర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంటంటే, ఏంట్రా అది 'నేనింతే' సినిమాలో ఏందన్నా మీ సార్ ఇలా సినిమా తీశాడు అని చెప్తూ పువ్వులు ఎగరైపోయి సీన్ చూసి డీలా ఎలా పడిపోతారో 'రాజాసాబ్' మూవీ కూడా అలాగే పూలు ఎగరైపోయి, అరవబోయి, డీలా పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు అభిమానులైతే. ప్రభాస్ కెరియర్‌లో ఇటువంటి సినిమా రాకుండా ఉంటే బాగుండిద్దని చాలామంది అనుకుంటున్నారు. సక్సెస్‌ఫుల్‌గా పాన్ ఇండియా స్టార్‌గా వెళ్తున్నటువంటి ప్రభాస్‌కి ఇటువంటి మూవీ పడటం చాలా బ్యాడ్. అది మారుతి డీల్ చేయలేకపోవడం ప్రభాస్ కెరియర్‌లో. ప్రభాస్‌కి పోయేదేం లేదు కానీ మారుతి మాత్రం పెద్ద ప్రాజెక్ట్‌లు డీల్ చేయలేడనేది మాత్రం వాస్తవం. మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. 'రాజాసాబ్‌పై' ప్రేక్షకులు అందరూ పెట్టుకున్న హోప్స్ మాత్రం కనీసం అంటే కనీసం రీచ్ అవ్వకపోవడం చాలా బాధాకరం. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. ఈ రివ్యూ గనక తప్పనిపిస్తే కింద కామెంట్‌లోకి వచ్చి తప్పని చెప్పండి. మినిమమ్ కలెక్షన్స్ కూడా రావేమో అని ప్రొడ్యూసర్సు, బయ్యర్సు అదేవిధంగా థియేటర్ ఓనర్స్ కూడా అనుకుంటూ ఉన్నారు. ఏమవుతుందో వేచి చూద్దాం. ఇంకో వారం రోజులైతే పండగ హడావుడి ఉంటుంది. ఏదో విధంగా సినిమా అయితే కష్టాల నుంచి గట్టెక్కాలని మనసారా కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నా. ఓవరాల్‌గా రివ్యూలో ఈ 'నయా' పోస్టర్ ఇచ్చే రేటింగ్ మాత్రం అంతే 1 కన్నా కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.